భద్రతలు దగ్గర పెట్టుకోలేనటువంటి పరిపాలన. ఏం కోరుకుంటామమ్మ మనం ఆడవాళ్ళం? రెండే విషయాలు కోరుకుంటాం. ఒకటి, మనము మన పిల్లలు భద్రంగా ఉండాలి. రెండు, మనకు భవిష్యత్తు మీద ఒక భరోసా ఉండాలి. ఇంతకు మించి మనకేం పెద్ద పెద్ద కోరికలు ఉండవు. మనం భద్రంగా ఉండాలి, మన పిల్లలు భద్రంగా ఉండాలంటే రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి పెద్దవాళ్ళు ఎట్లా ఆలోచన చేయాలి? ఒక పెద్దన్నలాగా, ఒక తండ్రిలాగా ఆలోచన చేసి, మరి ఇవాళ ఆడపిల్లలు ఎటన్నా పోతున్నారంటే అక్కడ లైట్లు ఉన్నాయా లేవా, అక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారా లేదా, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, గివే ఆలోచన చేయాలి. కానీ అటువైపు ఆలోచన చేయడం లేదు ఈ ప్రభుత్వం. మీ అందరు తెలుసు, ఊర్లలో నేను కూడా నిజామాబాద్ ఎంపీగా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాం. అధికారంలోకి వచ్చినాక ఎంటబడి నిజామాబాద్ శివారు ప్రాంతాల వరకు కూడా లైట్లు పెట్టించి, సీసీ కెమెరాలు పెట్టించి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినాం. కానీ ఈ సంవత్సర కాలంగా అసలు దాన్ని ఊసేలేదు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో అడిగిన నేను, ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని. మనం పెట్టిన వాటిలలో 70% కూడా పనిచేస్తలేవు వాటి. ఇప్పుడు అంటే అంత దారుణంగా అసలు శాంతి భద్రతల మీద ఇంట్రెస్ట్ లేనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, హైదరాబాద్ కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, మహిళలుగా మనం కోరుకునేది ఒకటే, భద్రత కోరుకుంటాం. ఆ భద్రత కోసం కూడా ఇలా కొట్లాడి ఉద్యమించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇక రెండోది, ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఏం చెప్పిండ్రు? చాలా మాటలు చెప్పిర్రు మనకు. ఏమన్నారు? 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి స్కూటీ ఇస్తామని చెప్పారు. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? చేతులు చూపించాలి. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? ఒక్కరు కూడా రాలే. మీకు వచ్చిందా? ఏందక్క రాలే కదా? మీ బిడ్డకు వచ్చిందా? మన ఇంట్లో ఎవరికైనా వచ్చిందా? ఇవాళ ఆ స్కూటీ గురించి మనం అడగాలి. ఎందుకంటే ఆ స్కూటీ వచ్చేలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు కాలేజీలకు, కానీ వాళ్ళ తరఫున మనం అడగాల్సినటువంటి సమయం వచ్చింది. రెండవది, మీకు తెలుసు, కేసీఆర్ గారు ఒక మానవతా దృక్పథంతో ఒక పేద ఇంటి ఆడపిల్ల కడుపుతో ఉంటే ఆశా వర్కర్లు ఇంటి దాకా వచ్చి మాట్లాడి, చేయబట్టి, ముట్టుకొని, చూసి హాస్పిటల్కి తీసుకుపోయి అపాయింట్మెంట్ చూపించి మళ్ళీ ఇంటి దగ్గర దించిపోయేది. అదే ప్రసూత అయ్యేది ఉంటే కూడా ఇంటికి వచ్చి అంబులెన్స్ ఎక్కించుకపోయి కేసీఆర్ కిట్టు చేతిలో పెట్టి మళ్ళీ ఇంటి దాకా వచ్చి దించుకుపోయేది. ఇవాళ మీరు ఊర్లలో ఉన్నారమ్మా, ఇవాళ అవుతుందా ఆ పని? వస్తుందా అంబులెన్స్ మీ దగ్గరికి? ప్రభుత్వానికి పట్టి ఉన్నదా కనీసం? సరే, కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ సార్ బొమ్మ ఉన్నది కాబట్టి నీకు నచ్చలేదు అనుకుందాం. మరి ఇంటికి ఆడపిల్లకు నెల నెల 1000 రూపాయలు ఇచ్చిండు కదా కేసీఆర్ సార్. పేద ఇంటి ఆడపిల్ల కడుపుతోని కూలి వేసుకునే పరిస్థితి ఉంటుంది, అట్లా ఉండొద్దని 1000 రూపాయలు ఇచ్చిండు కదా. పోనీ అవ్వన్న ఇవ్వచ్చు కదా. ఇంత మానవత్వం లేకుండా ఉంటారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఇంత మానవత్వం లేకుండా ప్రభుత్వం నడుస్తుందా? జరుగుతున్న మంచి పనులు పార్టీలు ఎవరన్నా ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రజలకైతే అందాలి. ఇవాళ నేను ఇక్కడ నుండి డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా కేసీఆర్ కిట్ పథకంలో ఏదైతే ఇదివరకు మనం నెలకు 1000 రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చినామో పేద ఇంటి ఆడపిల్లలకు, అది రావాలే, ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు సర్కార్ దవాఖాన్లు మనం మంచిగా చేసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటళ్ళకు పోతే ఒళ్ళు గుల్ల అవుతున్నది, ఇల్లు గుల్ల అయ్యే పరిస్థితి ఉన్నది, వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు అనేటటువంటి ఒక బాధతోని ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఉల్టా సిస్టమ్. ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రభుత్వ ఆసుపత్రుల మీద శ్రద్ధ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఇంకో మాట మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను ఎవరు ప్రజలు నమ్మరే. తెలంగాణ ప్రజలు ఏం చేసిరు? కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చిరు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చిరు, రాహుల్ గాంధీని తీసుకొచ్చిరు. వాళ్ళకు వచ్చిరాని తెలుగులో 2-3 చిలక పలకలు పలికిరు. ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. సోనియమ్మ ఇగో ఇది నా గ్యారంటీ అని 6 గ్యారంటీలు సోనియమ్మ గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖం చూసి కాదు, సోనియా గాంధీ గారు ముఖం చూసి, రాహుల్ గాంధీ గారు ముఖం చూసి, ప్రియాంక గాంధీ గారు మొహం చూసి కొంత ఆడబిడ్డలు సరే ఇస్తా అంటాడు కదా. కేసీఆర్ సార్ 2000 ఆల్రెడీ ఇస్తున్నాడు, ఈయన 4000 ఇస్తా అంటుండు, ఈయన 2500 ఇస్తా అంటుండు అందరికీ ఆడపిల్లలకు అని చెప్పి సరే అవకాశం ఇద్దామని ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఇవాళ పరిస్థితి ఏమైంది? 14 నెలలు అయితే 2500 రూపాయలు ఎవరికి వస్తలేవు. అంటే ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి గారు? మనకు 35,000 పైసలకు బాకీ పడ్డాడు. అంతేనా? ఒక్కొక్క ఆడబిడ్డకు. ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా ఆడబిడ్డలందరికీ కూడా 35,000 రూపాయలు మీరు అకౌంట్లో వేయండి, నెల నెలకు 2500 రూపాయలు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుందో తెలుసా? ఎంత ఘోరం అంటే నిన్న రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు, కానీ అదే వరంగల్లో వీళ్ళు రైతులకు మాట ఇచ్చిరు, మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువులు టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయాడు పాపం. ఆయన తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి? అది అసలే వరంగల్ గడ్డ.
అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇవ్వకుండా ఎక్కడన్నా తిరిగితే ఊకో. మంచి అవకాశం ఇచ్చినటువంటి మాట తప్పితే అస్సలే ఊరుకోరు. నిన్న వరంగల్లో జరిగింది, ఇవాళ నేను చెప్తున్నా, మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు. ఆ విషయం ఆలోచన చేసుకోవాలి. మనకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు, అది ఏమంటున్నాం. మీరు నెలకు ఒక సిలిండర్ 500కి ఇస్తామంటున్నారు, అది ఏమంటున్నాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, అది ఏమంటున్నాం. మేమేం కొత్త మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమని మాత్రమే అడుగుతా ఉన్నాం. ఇవాళ మనము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పంపింది, మహిళా వ్యతిరేకులు మా మైకులు కట్ చేస్తున్నారు. ఓకేనా, వినబడుతుందని ఇవాళ